వచ్చి గానే వాలి చిడియా. గానే వాలి అంటే పాటలు పాడే, చిడియా అంటే బర్డ్ పక్షి పిచుక. ఇది వచ్చి కహానీ పాట అన్నమాట. కహానీ అంటే స్టోరీ. దీంట్లో మీకు ఇక్కడ ఒక సునో బోలో కింద ఒక ఫిగర్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఇచ్చి దీని కింద క్వశ్చన్స్ అడుగుతాడు. మరి ఇక్కడ మీకు చిత్రమే क्या क्या दिखाई दे रहा है अన్నారు. चित्र में क्या क्या दिखाई दे रहा है అంటే एक किसान है और दो बैल हैं और पानी से भरा हुआ कुछ दिखाई दे रहा है, खेत दिखाई दे रहा है और किसान क्या कर रहा है, खेत जोत रहा है. तो इस प्रकार कुछ पानी, खेत, किसान, बैल इस चित्र में आपको दिखाई दे रहे हैं. तो वे क्या कर रहे हैं? तो वहाँ पर किसान है. किसान क्या कर रहा है? खेत जोत रहा है. అక్కడ రైతు ఏం చేస్తున్నాడంటే పొలం దున్నుతున్నాడు. ఇన్కి మెహనత్ పర్ అప్నే విచార్ బతాయి అన్నాడు. ఇక్కడ ఇన్కి అంటే కిసాన్కి, రైతు యొక్క గురించి మీరు రాయండి, మీ ఆలోచన రాయండి అన్నాడు. तो किसानों का हमारे जीवन में महत्वपूर्ण स्थान है. किसान क्या करते हैं? खेती बाड़ी करते हैं, अन्न उगाते हैं जिसे हम खाकर अपनी भूख मिटा सकते हैं అని సింపుల్గా ఒక పాయింట్లో రాయాలన్నమాట. नेक्स्ट गाने वाली चिड़िया कहानी पार्ट किस उद्देश्य से आपको रखा गया है? समाज में किसान व मजदूरों का भी महत्वपूर्ण स्थान है. समाज में सोसाइटीలో కిసాన్ వ మజ్దూర్, రైతులు కావాలి మనకు, మజ్దూర్ అంటే ఆ పొలంలో పనిచేసే కూలీలు కూడా ఒక గొప్ప స్థానంలో ఉంటారనమాట. వే హమారే జీవన్ కే ఆధార్ హై. మనం హ్యాపీగా 3 పూటలా తిని బతుకుతున్నామంటే మన జీవితానికి ఆధారం ఎవరు అంటే కిసాన్, రైతులు. इनके प्रति स्नेह, प्रेम, सहानुभूति आदि रखना और इनकी सहायता करना हमारा कर्तव्य है. तो इनके प्रति, किसानों के प्रति, రైతుల పట్ల మనము స్నేహభావంతో ఉండాలి, సహానుభూతిని చూపించాలి, ప్రేమను పంచాలి. ఇది మనందరి కర్తవ్యం అన్నమాట. इसके साथ साथ पशु पक्षियों का संरक्षण करना भी हमारा धर्म है. पशु पक्षियों का संरक्षण करना है. రైతులను గౌరవించడంతో పాటు మనము పశువుల్ని, పక్షుల్ని కూడా మనము సంరక్షించుకోవాలి. అది మన ధర్మము అని తెలియపరుస్తూ రైతు యొక్క ప్రాముఖ్యత ప్లస్ పక్షులను కాపాడండి అనే ఉద్దేశంతో మీకు ఈ గానే వాలీ చిడియా అనే లెసన్ పెట్టడం జరిగిందన్నమాట. లెసన్ చూడండి. ఏక్ రాజా థా. ఏక్ రాజా అంటే ఒక రాజు ఉన్నాడు. వహ్ బహుత్ హీ సుందర్ మహల్ మే రహతా థా. ఇంకా రాజు అంటేనే అతడి భవనం ఎట్లుంటుంది? చాలా పెద్దదిగా, అందంగా ఉంటుంది. అందమైన భవనంలో నివసిస్తున్నాడు. ఉసే అప్నే మహల్ పర్ బహుత్ గర్వ థా. మరి రాజు తన భవనాన్ని చూసుకున్నప్పుడంతా ఆ భవనాన్ని చూసి చాలా గర్వపడేవాడు. సంసార్ కే కోనే కోనే సే యాత్రి महल देखने आते थे. तो राजा का भवन बहुत सुंदर होने के कारण సంసార్ కే కోనే కోనే సే అంటే వరల్డ్లో ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాల నుంచి ఉస్ భవన్ కో దేఖ్నే ఆతే థే. ఆ రాజభవనాన్ని చూడడానికి వచ్చేవాళ్ళు. यात्रियों ने अपने यात्रा वर्णन में महल की सुंदरता के बारे में कई बातें लिखी. యాత్రియం అంటే యాత్రకు వస్తారనమాట ఆ ప్లేసెస్ చూసేకి. అలా యాత్రకు వచ్చిన వాళ్ళు ఈ రాజభవనాన్ని చూసి ఆ తర్వాత వాళ్ళు దాని అందచందాల గురించి తమ పుస్తకాల్లో రాసేవాళ్ళు. उन्होंने एक गाने वाली चिड़िया के बारे में भी लिखा था. यह चिड़िया महल के पास वाले जंगल में रहती थी और बहुत मधुर स्वर में गाती थी. तो उन यात्रियों ने अपने यात्रा वर्णन लिखते समय उस राज्य में एक गाने वाली चिड़िया भी है. एक गाने वाली चिड़िया है. यह चिड़िया बहुत मधुर स्वर में गाती है. मधुर माने मीठा. बहुत मीठे स्वर में यह चिड़िया गाना गाती है. इस प्रकार का वर्णन यात्रियों ने किया था. ఆ యాత్రికులు ఏం చేస్తున్నారు? ఆ రాజ్యభవనాన్ని చూసి, ఆ రాజ్యాన్ని చూసి వెళ్ళిన తర్వాత ఆ రాజ్యభవనం యొక్క అందచందాలని వర్ణిస్తూ ఆ రాజ్యంలో ఒక పాటలు పాడే పిచ్చుక ఉంది, పక్షి ఉంది. ఆ పక్షి ఎంతో తీయటి స్వరంతో పాటలు పాడుతుంది అని తమ యాత్రా వర్ణనలో రాశారు. రాజానే ఇస్ చిడియాకో కభీ నహీ దేఖా థా. మరి ఆ రాజ్యంలో ఉండే రాజు ఇంతవరకు ఆ పక్షిని, బర్డ్ను చూడలేదు. यात्रियों द्वारा लिखे गए यात्रा वर्णन पढ़ने से राजा को चिड़िया के बारे में पता चला.
యాత్రియోं ద్వారా లిఖే గయే. మరి ఆ యాత్రికులు రాసిండే ఆ యాత్రా వర్ణన అనేది చూసిన తర్వాత, చదివిన తర్వాత రాజుకు తన రాజ్యంలో ఇలాంటి బర్డ్ ఉంది అనేది తెలిసిందనమాట. రాజానే ఉస్ చిడియే కో దేఖ్నా చాహా. సరే, ఇప్పుడు ఆ బర్డ్ తన రాజ్యంలోనే ఉంది కాబట్టి ఆ బర్డ్ను చూడాలనుకున్నాడు. इसीलिए अपने सेवकों को बुलाकर कहा, तुम लोगों ने कभी मुझे गाने वाली चिड़िया के विषय में नहीं बताया. जाओ जंगल में उस चिड़िया को पकड़ लाओ, मैं उसका गाना सुनना चाहता हूँ. రాజు తక్షణం ఆర్డర్ వేశాడనమాట. వెళ్ళి సేవకుల్ని పిలిచి, అసలు మన రాజ్యంలో పాటలు పాడే బర్డ్ ఉండనేది మనకే తెలియదు, కాబట్టి మీరు వెళ్ళండి అడవిలోకి, ఆ పక్షిని వెతికి తీసుకొని రండి, నేను ఆ పక్షి యొక్క పాట వినదలుచుకుంటున్నాను అన్నాడు. రాజాకే సేవకోనే బి ఉస్ చిడియాకో కభీ నహీ దేఖా థా. మరి రాజు యొక్క భటులు, సేవకులు కూడా ఆ బర్డ్ను తమ రాజ్యంలో ఎప్పుడూ చూడలేదు. ना ही पूरे दरबार में कोई इस विषय के बारे में कुछ जानता था. पूरे दरबार में, దర్బార్ అంటే ఆస్థానంలో ఉండే వాళ్లకు ఎవ్వరికి ఆ యొక్క బర్డ్ గురించి తెలియదు. చిడియా కో ఢూంढने సైనిక్ జంగల్ మే గయే. మరి ఆ పక్షిని వెతుక్కుంటూ సైనికులు జంగల్ మే గయే, అడవికి వెళ్ళారన్నమాట. ढूंढते ढूंढते उन्हें एक लड़की मिली जिसने चिड़िया को गाते हुए देखा था. సైనికులు ఆ అడవిలో అడుక్కుంటూ వెళ్తే అక్కడ లड़की మిలి. లड़की అంటే ఒక అమ్మాయి దొరుకుతుంది. ఆ అమ్మాయిని అడుగుతారు, అమ్మాయి నువ్వు అడవిలోనే ఉంటావు కదా, మరి ఇట్లా గానే వాలి చిడియా, పాటలు పాడే పక్షి ఇక్కడ ఉందా అని అడుగుతాడు. గానే వాలి చిడియా కా నామ్ లేతే హీ వహ్ బోలి, హా హా మై జాన్తీ హూ. ఆ అమ్మాయి ఆ మాట వింటూనే అవును, ఆ పక్షి నాకు తెలుసు అంటుంది. ఉస్ గానే వాలి చిడియా కో वह कितने मधुर स्वर में गाती है. ఆ పాటలు పాడే పక్షి నాకు తెలుసు, చాలా మధురమైన తీయటి స్వరంలో ఆ పక్షి పాటలు పాడుతుంది అని చెప్తుంది. जब मैं यहाँ से काम समाप्त करके संध्या समय घर लौटती हूँ तो वह मुझे रास्ते भर अपना मीठा मीठा गाना सुनाती है. ఆ లड़की ఈ విధంగా అంటుంది, నేను పని పూర్తి చేసుకుని అడవిలో పని పూర్తి చేసుకుని నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు అలసిపోయి ఉంటాను, ఆ అలసట తీర్చడానికి నేను ఎప్పుడు ఆ పక్షి యొక్క పాటను వింటూ ఇల్లు చేరుకుంటాను అని. ఇస్సే మేరీ సారీ థకాన్ దూర్ హో జాతీ హై. అప్పుడు నా యొక్క అలసట మొత్తం కూడా పూర్తయిపోతుంది అంటుంది, దూరం అయిపోతుంది అంటుంది. सैनिकों के अनुरोध पर लड़की ने चिड़िया को आवाज़ दी. సైనికోं के अनुरोध पर, అనురోధ కర్ణ అంటే రిక్వెస్ట్ చేసుకుంటారు సైనికులు, అమ్మాయి ప్లీజ్ నువ్వు ఆ పిచ్చుక ఎక్కడుందో, ఆ బర్డ్ ఎక్కడుందో పిలువమ్మా, ఆవాజ్ దేనా అంటే నువ్వు ఒక్కసారి పిలువమ్మా, సౌండ్ చేయమ్మా అని. మేరీ छोटी सुंदर चिड़िया, हमारे राजा तुम्हारा मधुर संगीत सुनना चाहते हैं, क्या तुम उन्हें अपना गाना सुनाओगी. ఎప్పుడైతే సైనికులు రిక్వెస్ట్ చేసుకుంటారో అప్పుడు ఆ అమ్మాయి అడుగుతుందన్నమాట, ఓ అందమైన పిచ్చుక నువ్వు ఎక్కడున్నావు, మా రాజ్యం యొక్క రాజు నీ పాట వినాలనుకుంటున్నాడు, వచ్చి వినిపిస్తావా అని. लड़की की बातें सुनकर चिड़िया बोली, मेरा संगीत तो इन हरे भरे जंगलों खेतों में अच्छा लगता है. మరి ఆ అమ్మాయి మాటలు విన్న పిచ్చుక ఈ విధంగా అంటుంది, నేను పాటలు పాడేది ఎక్కడ అంటే ఇన్ హరే భరే జంగలోమే, ఈ పచ్చదనంతో చెట్లతో కూడుకున్న ఈ అడవిలో నేను నా పాటను పాడతాను. ఖేతోమే అచ్చా లగ్తా హై, పొలం పనులు చేసుకునే రైతుల దగ్గర నా పాటను వినిపిస్తాను, అక్కడే నా పాట బాగుంటుంది అంటుంది. ఫిర్ భీ మై రాజాకో అప్నా గానా అవశ్య సునాऊंगी. అయినా కూడా రాజుగారు రాజ్యానికి రాజు కాబట్టి అడిగారు కాబట్టి తప్పకుండా నేను వెళ్ళి నా పాటను వినిపిస్తాను ఉంటుంది. అగిలే దిన్ దర్బార్ లగా హువా థా, లడ్కీ సహిత్ సభీ ఉపస్థిత్ థే. ఆ నెక్స్ట్ డే ఆస్థానంలో అందరూ రాజుతో సహా అందరూ కూర్చున్నారు. ఆ పాటలు పాడే పిచ్చుకలు పిలిచే ఆ అమ్మాయి కూడా వచ్చింది. ఉపస్థిత్ థే, ఉపస్థిత్ అంటే అటెండ్ అయినారు. ఉపస్థిత్, ఉపస్థిత్ విలోమ శబ్ద రాయాలంటే అనుపస్థిత్. ఇప్పుడు మీరు ప్రెజెంట్ అయినారు అంటే క్లాస్లో ఏం చెప్పాలి, ఉపస్థిత్ తే. మీరు యాబ్సెంట్ అయినారు అంటే ఏం చెప్తారు, అనుపస్థిత్ తే. तो राजा के दरबार में सभी लोग उपस्थित थे అంటే అందరూ వచ్చి అటెండ్ అయినారు అన్నమాట. तभी उड़ती हुई चिड़िया वहाँ आई और अपनी मधुर आवाज़ में गाने लगी. అప్పుడే అక్కడ అందరూ ఎదురు చూస్తుంటే ఆ యొక్క
బర్డ్ ఎగురుకుంటూ వచ్చి తన యొక్క మధురమైన స్వరంలో తన పాటను వినిపిస్తూ ఉంది. ఉస్కా గానా సున్కర్ సభీ ముగ్ధు హో గయే. ఆ సాంగ్ విని ఆస్థానంలో అందరూ ముగ్ధులైనారు. రాజాకి ఆంఖో మే తో ఖుషీకే ఆన్సు ఆ గయే. ఆ బర్డ్ పాడిండే పాటను వింటే రాజు సంతోషంతో తన కళ్ళ వెంబడ కన్నీళ్ళు వచ్చేసాయి, ఆనంద బాష్పాలు అనేవి వచ్చినాయి. ఖుషీకే ఆన్సు ఆన అంటే ఆనంద బాష్పాలు రావడం. వే బోలే ప్యారీ చిడియా తుమ్ యహీ హమారే పాస్ రహో. ఆ చిడియాను రాజు రిక్వెస్ట్ చేసుకుంటున్నారు, ఓ ప్రియమైన బర్డ్ నువ్వు నా దగ్గరే ఉండిపో. జో తుమ్ మాంగోగి వహ్ తుమ్హే మిలేగా. నువ్వు ఏది కోరుకుంటే నీకు నేను తీసుకొచ్చి ఇస్తాను. चिड़िया बोली, महाराज मैं आपके पास रहूँगी, मैंने आपकी आंखों में खुशी के आंसू जो देखे हैं. మహారాజ్ నేను నీ దగ్గర ఉంటాను, ఎందుకంటే నేను ఆనంద బాష్పాల్ని చూశాను కాబట్టి. చిడియా కే లియే సోనే కా పింజరా బంద్వాయా గయా. సరే ఎప్పుడైతే ఆ బర్డ్ రాజు దగ్గర ఉంటాననిందో రాజు ఏం చేస్తున్నాడు, సోనే కా పింజరా. సోనా అంటే గోల్డ్. ఇక్కడ సోనా అనే దానికి 2 మీనింగ్స్ వస్తుంది. ఏ కాకే సో జానా, दूसरा గోల్డ్. లడకా సో గయా అంటే ఏమక్కడ బాలుడు నిద్రపోయినాడు, దానికి కూడా సోనానే అంటారు. యహా సోనే కా పింజరా బన్వాయా గయా. సోనా అంటే ఇక్కడ గోల్డ్. బంగారంతో ఏం చేస్తున్నాడు రాజు, ఆ బర్డ్ ఉండడానికి ఒక పంజరాన్ని తయారు చేస్తున్నాడు అనమాట. जिस किसी चीज़ की वह इच्छा करती राजा उसे पूरा करता. ఆ బర్డ్ ఏది కోరుకుంటే ఆ కోరిక రాజు క్షణాల్లో నెరవేరుస్తున్నాడు. सारे राज्य में उस चिड़िया के संगीत की धूम मच गई. టోటల్ రాజ్యంలో రోజు ఆస్థానంలో ఈ యొక్క బర్డ్ పాటలతో ధూమ్ మచ్ జానా అంటే షోర్ మచ్ జానా, అందరూ ఆహ్లాదంగా ఉల్లాసంగా ఆ యొక్క పాటను వినేవాళ్ళు. एक दिन चिड़िया को खेतों में मेहनत करने वाले किसानों की याद आई. ఇప్పుడు అంతకుముందు ఆ బర్డ్ ఎక్కడుండేది, ఎప్పుడు అడవుల్లో పొలాల్లో ఉండేది రైతుల దగ్గర. అట్లా రాజ్యంలో రాజ్య సుఖాలని అనుభవిస్తూ ఉంటే కూడా ఒకరోజు ఆ అడవులు ఆ పొలాలు అక్కడ కష్టపడే రైతులు అందరూ గుర్తుకొచ్చారు ఆ బర్డ్కి. ఉన్ సబ్సే మిల్నే వహ్ ఖేతం కి ఓర్ నికల్ పడి. ఒకరోజు ఆ బంగారుపు పంజరంలో నుంచి బయటకు వచ్చేసి పొలాల వైపుకు వెళ్ళింది వాళ్ళందరినీ కలిసి రావడానికి. जब राजा को चिड़िया दिखाई नहीं दी तो वह दुखी हुआ और अस्वस्थ हो गया. అలా పొలాల్లోకి వెళ్ళిపోయింది ఆ బర్డ్, తిరిగి రాజ్యానికి రాలేదన్నమాట. రాజు ఆ బర్డ్ తన దగ్గరికి రాకపోవడానికి కారణమేమో తెలియకుండా బాధపడుతూ అస్వస్థ హోగయా. స్వస్థ అంటే ఆరోగ్యము, అస్వస్థ అంటే అనారోగ్యము. విలోమ శబ్దం వస్తుంది, ఆ కలపాలి. అస్వస్థ అంటే అనారోగ్యం. ఆరోగ్యంగా ఉండే రాజు దిగులుతో ఏమైపోయినాడు, అనారోగ్యం పాలైనాడు. చిలుక వెళ్ళిపోయింది అని. सारी प्रजा राजा की अस्वस्थता के बारे में चिंतित थी. सभी सोचने लगे कि राजा को कैसे बचाले. మరి మొత్తం ఆ రాజ్యంలో ప్రజలందరూ కూడా రాజుకి ఏదో అనారోగ్యం చేసింది, ఎంతమంది వైద్యులు వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చినా తగ్గడం లేదు, మన రాజుని ఎలా కాపాడుకోవడం అని బాధపడుతూ ఉన్నారు. एक दिन राजा ने कमजोर आवाज में कहा. कमजोर అంటే చాలా డల్గా వీక్గా. కమ్జోర్కు విలోమ శబ్దం వచ్చి మజ్బూత్. కమ్జోర్ అంటే బలహీనంగా అని, మజ్బూత్ అంటే స్ట్రాంగ్ అని. బలహీనమైన స్వరంతో రాజు అంటాడు, సంగీత్ సంగీత్ అంటాడు. అంటే నాకు సంగీతం కావాలి అంటే, సంగీతం కావాలి అంటే ఎవరు కావాలి అని కోరుకుంటున్నాడు, చిడియా కావాలి అని. చిడియా కా గానా సున్వావో. ఆ బర్డ్ని తీసుకొచ్చి దాని పాటను వినిపించండి అంటాడు. సభీ దర్బారీ సోచనే లగే కి చిడియే కో కైసే బులాయే. తభీ ఉన్హే మధుర సంగీత్ సునాయి దియా. అందరూ బాధపడుతున్నారు ఆ రాజ్యంలో ఆస్థానంలో ఉండేవాళ్ళు. అయ్యో ఇంకా ఈ బర్డ్ ఎక్కడుందో, ఎక్కడి నుంచి పట్టుకుని రావాలి మనం అడవుల్లో నుంచి. అంత లోపల ఆ చిడియా ఎగురుకుంటూ వచ్చింది, తన మధురమైన స్వరాన్ని వినిపిస్తూ రాజు దగ్గరికి వచ్చింది. वे सब आवाज़ की ओर देखने लगे. चिड़िया अपनी मधुर आवाज़ में गा रही थी. ఆ మధురమైన సౌండ్ అందరూ వింటూ ఉన్నారు. ఆ చిడియా వచ్చి తన మధురమైన స్వరంతో పాట పాడుతూ ఉంది. ఇక దేఖ్తే హీ సబ్కి జాన్ మే జాన్ ఆ గయి. అంతవరకు అందరూ డల్గా ఉన్నారు, రాజు ఏమైపోతాడో, అనారోగ్యానికి గురైనాడని. అందరికీ ప్రాణము లేచి వచ్చినట్లయింది. కిసానోं के द्वारा चिड़िया ने
రాజా కి అస్వస్థత కే బారే మే సున్ లియా థా. మరి ఆ బర్డ్ అక్కడ ఎందుకు వచ్చింది అంటే కిసానో కే ద్వారా, రైతులు పొలంలో పనులు చేసుకుంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ బర్డ్ పాట వినిపించడం లేదు, బర్డ్ వెళ్ళిపోయిందని మా రాజు అనారోగ్యానికి గురైనారు. రాజుకి ఎంతమంది వైద్యులు ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా రాజు అస్వస్థతతోనే ఉన్నారు అని మాట్లాడుకుంటా అంటే ఆ మాటలు విని ఆ బర్డ్ మళ్ళీ రిటర్న్ రాజ్యానికి వచ్చిందనమాట. తురంత్ వహ రాజాకు అప్నా సంగీత్ సునానే ఆపవించి, ఆ మాటలు విన్న వెంటనే ఆ రాజుకు తన సంగీతం వినిపించడానికి తురంత్ అంటే అప్పటికప్పుడు వచ్చేసింది అనమాట. జైసే జైసే వహ గానా గాతి వైసే వైసే రాజాకి అస్వస్థత దూర్ హో జాతి. ఆ పాటలు పాడుతూ ఉంటే ఆ బర్డ్ పాడే కొద్దీ రాజు యొక్క అనారోగ్యం కూడా దూరం అయిపోతూ వచ్చింది. ధీరే ధీరే రాజా స్వస్థ హో గయే. ధీరే ధీరే, ధీరే ధీరే అంటే నెమ్మది నెమ్మదిగా, ఇది క్రియా విశేషణ అనమాట. ధీరే ధీరే రాజా స్వస్థ హో గయే అంటే నెమ్మది నెమ్మదిగా రాజు యొక్క ఆరోగ్యం అనేది కుదుట పడింది అనమాట. నెమ్మది నెమ్మదిగా అనేది అక్కడ క్రియ యొక్క గొప్పతనాన్ని తెలుపుతూ ఉంది. ఎలా కుదుట పడింది రాజు యొక్క ఆరోగ్యము అంటే నెమ్మది నెమ్మదిగా, ధీరే ధీరే. కాబట్టి ఇలాంటి వర్డ్ వచ్చినప్పుడు ఏం నెట్ చేసుకోవాలి, క్రియా విశేషణ అనమాట. వే చిడియా సే బోలే ప్యారీ చిడియా మేరే పాస్ లౌటావు. రాజు కోలుకున్నాక అన్నాడు, ఏమైనా బర్డ్ నువ్వు నా దగ్గరే ఉండు అన్నాడు. మై తుమ్మే హమేషా రాజమహల్ మే రఖూంగా, నేను నిన్ను ఎప్పుడూ రాజభవనంలోనే పెట్టుకుంటాను. చిడియా బోలి, నహీ మహారాజ్ ముझे अपना సంగీత్ మెహనత్ కర్నే వాలోం కో భీ సునానా హై. అప్పుడు ఆ బర్డ్ అంటుంది, లేదు మహారాజా, ఈ సంగీతం, నా సంగీతం అనేది నేను కష్టపడే వాళ్లకు వినిపించాలి. ఎందుకంటే రైతులు మన కోసం ఏం చేస్తారు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పొలంలో కష్టపడుతూ ఉంటారు. అడవుల్లో కట్టలు కొట్టేవాళ్ళు, అడవుల్లో వివిధ రకాల పనులు చేసేవాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడతారు. వాళ్ళ అలసట తీర్చడానికి నా సంగీతాన్ని వినిపిస్తే వాళ్ళ యొక్క అలసట దూరం అవుతుంది. కాబట్టి నేను నా సంగీతం వాళ్ళ కోసం వినిపించాలి. మై హర్ దిన్ యహా ఆऊंगी, ఆప్కో భీ అప్నా సంగీత్ సునాऊंगी. నేను రోజు రాజ్యభవనానికి కూడా వస్తాను, మీకు కూడా నా సంగీతాన్ని వినిపిస్తాను అంటుంది. చిడియా కి బాతోనే రాజా పర్ గహరా అసర్ డాలా. అసర్ డాలా అండర్లైన్ చేసుకోండి. అసర్ డాలా అనేది ముహావరా. అసర్ డాలా అంటే ప్రభావ్ డాలా. ఒక బర్డ్ ఇంత పద్ధతిగా మాట్లాడుతూ ఉంటే అది చాలా లోతుగా ఒక ప్రభావాన్ని రాజు పైన చూపించింది. ఒక బర్డ్ ఉండుకొని తమ రాజ్యంలో ఉండే రైతుల గురించి రాజు పట్టించుకోకపోయినా ఆ బర్డ్ ఎంత చక్కగా పట్టించుకుంటా ఉంది అని బాగా ఆ మాటలు అనేటివి ప్రభావాన్ని చూపించాయి రాజు పైన. రాజానే కహా వాహ్ తుమ్ మహాన్ హో చిడియా. అప్పుడు రాజు అంటాడు, ఓ నువ్వు చాలా గొప్పదానివి బర్డ్. तुम मजदूरों और किसानों के लिए राजमहल का सुख त्याग सकती हो, तो क्या मैं उनके लिए कुछ नहीं कर सकता. तुम मजदूरों और किसानों के लिए, మజ్దూర్ అంటే అడవులో పనిచేసే కూలీల కోసము, మన కోసం పంటలు పండించే రైతుల కోసము నువ్వు ఒక పక్షివై ఉండి ఈ రాజ్యభవనంలో ఇంతటి సుఖం కల్పిస్తా అంటే అంతటి సుఖాన్ని నువ్వేం చేస్తున్నావు, త్యాగం చేస్తున్నావు. మరి నేను రాజుగా ఉండి నేను ఆ రైతులకు నేనేం చెయ్యలేనా. चिड़िया बोली, क्यों नहीं महाराज, मजदूरों और किसानों के बारे में सोचना और उनकी सहायता करना हमारा कर्तव्य है. అప్పుడు ఆ పక్షి అంటుంది, ఎందుకు లేదు మహారాజా, మనకు ఆ కూలీలు అనేటి వాళ్ళు లేకపోతే, రైతులు అనేవాళ్ళు లేకపోతే మనం 3 పూట్ల ఆహారాన్ని భుజించలేము. కాబట్టి వాళ్ళు మనకు రుణపడి ఉన్నాం మనం వాళ్ళకి. కాబట్టి వాళ్ళ కోసం మనం అందరం ఆలోచించడము మన అందరి కర్తవ్యం మహారాజా అంటుంది. क्योंकि वे हमारे सुखदाता और अन्नदाता हैं. వాళ్ళు మనకు సుఖాన్ని కలుగజేస్తున్నారు. అన్నదాత హే. అన్నదాత అంటే మనం తీసుకోవాల్సిన 3 పూటల భుజించే ఆహారాన్ని పంటల రూపంలో పండించి ఇస్తా అంటే అన్నదాతలు వాళ్ళు. కాబట్టి రాజ్యంలో రాజే కాకుండా మిగతా ఇతర ప్రజలు కూడా ప్లస్ ఇంక్లూడింగ్ బర్డ్ కూడా రైతుల గురించి ఆలోచించాలి. రైతు యొక్క కష్ట నష్టాలు తెలుసుకోవాలి. రైతులకు మన యొక్క సహాయ సహకారాలు అందించాలి అనే ఉద్దేశంతో మీకు ఈ లెసన్ ఒక కహానీ పాట అనేది పెట్టడం జరిగిందన్నమాట.